ప్రజలు సపోర్ట్ కున్నారు వాళ్ళకి. మన తాళాలు పగలు కొడుతుంటే జనం అడ్డుపడ్డారు. నేను కూడా సపోర్ట్ నల్ల చట్ట వేసుకుని వచ్చి నిరసన తెలియజేస్తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళకి మద్దతుగా. నీ ర్యాగింగ్ మామూలుగా లేదు. నేనేమన్నా అంటే సార్ గఫూర్ సార్ ఆయనకు 51 ఏళ్ళు దాటి 52 వచ్చింది. ఆయనకి ఇప్పుడు ఈ వయసులో ఏం ఫస్ట్ బర్త్డేనా జగన్మోహన్ రెడ్డి గారిది? ఓకే చెప్పొచ్చు, శుభాకాంక్షలు మనం అందరు ట్విట్టర్ మీద చదువుతాము, ఒక ప్రకటన ఇచ్చుకోవచ్చు. 300-400 కోట్లు పెట్టి ప్రకటనలు హోర్డింగ్స్ ఇంత అవసరమా నీకు? ఆల్రెడీ సచినోడు ఫోటో చేసుకునే అవకాశం కాదు సార్. ఫోటోలు ఎక్కడేస్తారు సార్? ఆల్రెడీ డెత్ సర్టిఫికేట్ మీద ముఖ్యమంత్రి గారి ఫోటో, బర్త్ సర్టిఫికేట్ మీద ఫోటోనే, మన పట్టాదారు పాస్ పుస్తకాల మీద అన్నిటిలో బొమ్మ వేస్తాడు. మళ్ళీ పుట్టినరోజు చేసిన 400 కోట్లు తగలట్టకపోతే వాళ్ళకి ఇస్తే అయిపోతుంది. సర్వే రాలేంది ఇంకా డెత్ సర్టిఫికేట్ల మీద కూడా వేస్తా అంటే మీరు సర్వే రాళ్ళు అంటారు. మీరు ఇంకా చాలా డౌట్ వస్తుంది. నా భూమి మీద నా పట్టాదారు పాస్ పుస్తకం మీద మొన్న నేను 1 ఎకరా ల్యాండ్ కూడా ఆయన ఫోటోతో వస్తుంది నాకు. ఇదేం కర్మ? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు త్రివర్ణ పతాకం వేసేది, ఏది పట్టాదారు పాస్ పుస్తకం. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బొమ్మ వేసేది. ఈయన బొమ్మ ఏంటింది? ఈయన ఏమైనా రాసి ఇచ్చాడు ఆస్తి ప్రజలకి? పోనీ ఏమైనా సబ్సిడీ ఇచ్చాడు మేము కొనడానికి? డెత్ సర్టిఫికేట్ మీద చనిపోయిన ఫోటో ఉంటుందా? ఈయనది ఉంటుంది. చనిపోయిన ఫోటో ఉంటుందా? పేరు ఊరు అవి ఉంటాయా? పేరు వివరాలు ఉంటాయి అంతే. ఎవరి ఫోటోలు ఉండవు, అన్ని ఫోటోలు ఏనే ఉంటాయి. పట్టాదారు పాస్ పుస్తకాల్లో కూడా పాస్బుక్లో కూడా ఈయన పేరు ఉంటుంది, రైతు ఫోటో ఉండదు, కొన్నోడి పేరు ఉండదు. నేనేమనంటే అప్పటి ఇదంతా పక్కన పెడితే 100 కోట్లు ఎంతో బడ్జెట్ అనుకున్నాను ఆడుదాం ఆంధ్ర. కడుపుకు అన్నం తిన్నోడు ఎవడైనా సరే ఫిబ్రవరి 10కి ఎండ్ అవుతాయి, మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయి, ఆల్ ఇండియా ఎంట్రన్స్ టెస్ట్లు మొత్తం. ఎవడన్నా కడుపుకు అన్నం తిన్నోడు ఎగ్జామ్స్కి ముందు ఆటలు పెడతాడు ఎవడన్నా? క్రిస్మస్ తో ఆఖరి ఆటలు గిట్లే ఉండవు, తర్వాత అంతా పెడితే దివాళప్పుడో దసరా అప్పుడు పెట్టుకోవాలి. ఏం గఫూర్ సార్ కరెక్ట్ గా ఫిబ్రవరి 10కి అయిపోతాయి ఈ గేమ్స్. సమ్మర్ తగలెట్టుకో, నిన్ను సమ్మర్ తగలెట్టు ఆడిపోతాడు. దసరాకి ఆటల పోటీలు పెడతారు. నీకేం చేస్తాడు? ఎగ్జామ్స్ కరెక్ట్ గా ఇంకా ఎగ్జామ్స్ 2 నెలలు ఉన్నప్పుడు ఇప్పుడు 40 రోజులు ఇయ్యంట. దీనికి పెట్టే ఖర్చు 100 కోట్ల పైన. పోనీ తెచ్చిన సామాగ్రి అంటే ఇట్లా పట్టుకుంటే బ్యాట్ ఊడిపోతున్నాయి ఆడ. దానిపైన మళ్ళీ ఊడిపోయేదాని బొమ్మలు, గాడ్స్ మీద బొమ్మలు, అన్నిటి మీద బొమ్మలు. ఇదేం పిచ్చండి, పబ్లిసిటీ పిచ్చి. టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని బొమ్మలు వేసుకుంటేనే మేము వేసినాం, మేము కాదనలేదు. అన్నిటి ఇంత విచ్చలు విడతారుగా దిగదారలేదండి. దానికే మన రోజా గారు కొంతమంది వచ్చేసి బతికున్నప్పుడే పబ్లిసిటీ చేసుకుంటారు, ఫోటోలు వేసుకుంటారు అన్నారు. మరి ఈయనేంది, ఈయన బతికిలేడా? అది ఎంతవరకు పబ్లిసిటీ పిచ్చి? నేనంటే 400 నువ్వు దుబారా పెడుతుంది. నేను ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకోవద్దని నేను చెప్పాను వెంకటకృష్ణ గారు, దేర్ ఇస్ ఎ ప్రొవిజన్. కానీ దుబారా పెడుతున్న అమౌంట్ ఎంత అంటే ఇది ఇంత 400 కోట్లు. వాళ్ళ సంవత్సరానికి పెంచితే అయ్యే జీతాల ఖర్చు అంతా ఈయన చేస్తున్న ఒక్క ఐటమ్ మీద చెబుతాను. దుబారా సగం రాష్ట్రం ఇవాళ రోడ్ల మీదే ఉంది. రాష్ట్రంలో చాలా చాలా సన్నిహితంగా ప్రజలకి సేవ చేసేవాళ్ళు, ప్రజల రోజువారీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాళ్ళు అందరు రోడ్ల మీదే ఉన్నారు. ఇంక్లూడింగ్ ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి కష్ట సుఖాలు పాలు పంచుకున్న వాలంటీర్లు కూడా రోడ్ల మీదే ఉన్నారు. వాళ్ళను కూడా ఒక రకంగా మరి అది ఎందుకు అంత ఇదిగా చీట్ చేసిందో ప్రభుత్వం అర్థం కావట్లేదు. ఎమ్మెల్యేలు మొత్తం సగం మంది ఎమ్మెల్యేలు, 80 మంది ఎమ్మెల్యేలు రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు ఇవాళ కూడా 4 ఎమ్మెల్యేలు రోడ్డు ఎక్కారు. సో ఈ సిచ్యువేషన్ ఒకటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది. తర్వాత ఆరోగ్యశ్రీకి ఉన్న ప్రయారిటీ ఏంటి, ఆరోగ్యశ్రీ ఎందుకు ఇంత భ్రష్టు పట్టిపోతోంది, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రులు మాకు వద్దు బాబోయ్ ఆరోగ్యశ్రీ అనే పరిస్థితికి ఎందుకు వచ్చింది, రేపు రోగుల పరిస్థితి ఏంటి, ఒకవేళ ఆసుపత్రులు కనుక రిజెక్ట్ చేస్తే ఆరోగ్యశ్రీ అనగానే పేషెంట్ అది ఎంట్రీ కానివ్వకపోతే పేద రోగుల పరిస్థితి ఏంటి అనేది చర్చిద్దాం శ్రీనివాసరావు గారితో. చిన్న బ్రేక్ తర్వాత.